లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం నుండి ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 39వ వచనం నుండి. యేసు ప్రభువు సిలువ వేసిన తర్వాత ఈ పక్కకు దొంగ ఆ పక్కకు దొంగ సిలువ వేయబడ్డారని చెప్పి మనం ధ్యానం చేశాం కదా. ఈ వేలాడబడినటువంటి సిలువ పైన వేలాడదీయబడినటువంటి నేరస్తులు ఈ పక్క ఒకడు ఆ పక్క ఒకడు యేసు ప్రభుకి వేలాడదీయబడ్డాడు. అప్పుడు ఆ నేరస్తులలో ఒకడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? ఈ అధికారులు, ఈ సైనికులు ఏ విధంగా ప్రభువుని దూషిస్తున్నారో, ఏ విధంగా ఆయనను అవహేళన చేస్తూ ఉన్నారో, అదే విధముగా వీళ్ళు కూడాను ఇవి దొంగల్లో ఇద్దరు కూడాను ఒకడు మాట్లాడుతున్నాడు, దూషిస్తూ ఉన్నాడు ప్రభువుని. ఈ ఇద్దరు దొంగలు రెండు గుంపులకు సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉన్నారు. అంటే రెండు రకాలైనటువంటి మనుషులకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నారు. ఒకటి ప్రభువుని దూషించేటువంటి వారు, ప్రభువుని తూలనాడి అవహేళన చేసేటువంటి వాడు, అపహాస్యం చేసేటువంటి వాడు. రెండవ గుంపు ప్రభువునందు విశ్వసించేటువంటి వారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఆ సిలువ ఈ పక్క ఉన్నారు, ఆ పక్క ఉన్నారు. సిలువ వేయబడినటువంటి ఇద్దరు దొంగలలో ఒకడు దూషిస్తున్నాడు, ఒకడేమో ఆయనను క్షమించమని అడుగుతూ ఉన్నాడు. ఈ రెండు రకాల గుంపులకు నిదర్శనంగా మనం అర్థం చేసుకోవచ్చు. మొదటివాడు ఏమంటున్నాడు? నీవు క్రీస్తువు కదా, అనగా నీవు అభిషిక్తుడివి కదా, నీవు గొప్పవాడివి కదా, మరి నిన్ను నువ్వు రక్షించుకో, నీతో పాటు మమ్మల్ని కూడా రక్షించు అని అంటున్నాడు. ఇది అవివేకం, ఇది అజ్ఞానం, మూర్ఖత్వం. ఎందుకంటే ఆయన శిలువ పైన మరణిస్తేనే మనిషికి రక్షణ. ఆయన మరణించకుండా శిలువ పై నుంచి దిగి వాళ్ళందరినీ నోటి మాట చేత సంహరించేస్తే మనుషులకు రక్షణ, విమోచన ఎట్లా వస్తుంది? ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఆయన, ప్రాణం పెట్టాలి. అది కాకుండా ప్రాణం పెట్టనీయకుండా ఆపేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ. ఏది? నువ్వు క్రీస్తు అయితే సిలువ నుండి దిగు, మమ్మల్ని కూడా రక్షించు, నిన్ను నువ్వు రక్షించుకో, ఇవన్నీ. కాబట్టి ఇప్పుడు కూడా నువ్వు అటువంటి వాళ్ళు మనకు కనబడతారు. ఆయన చనిపోలేదు, ఆయన జీవించున్నాడు, ఆయన చనిపోకుండానే సిలువ పైన మాయమైపోయాడు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొక రకము, నువ్వు రాజు అయితే, నువ్వు దేవుడు అయితే, లేదా క్రీస్తు అయితే నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అనేటువంటి రకం. ఆయన రక్షించుకోవడానికి ఈ లోకానికి రావాలన్నా? ఆయన మనందరి కోసం శిక్షించబడడానికి కదా ఈ లోకంలోనికి వచ్చింది. అట్లా శిక్షించబడితేనే కదా ఆయన మనం రక్షించబడేది. కాబట్టి ఇది అజ్ఞానంతో కూడినటువంటి మాట, అంధకారంలో ఉన్నటువంటి వారు పలికేటువంటి మాట ఈ మాట. కాబట్టి ఈయనేమో దూషిస్తూ ఉన్నాడు ఒకడు, ఇంకొకడు అంటున్నాడు. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? నువ్వు శిక్షా విధిలో ఉండి ఇక కాసేపు చనిపోబోతూ సిలువ పైన ఉండి ఇంకా నువ్వు భయం లేకుండా, భయపడకుండా దేవునికి మాట్లాడుతున్నావు. దేవుడంటే భయం ఉండాలి. దేవునికన్నా భయపడవా? మనుషులకు భయపడవు. అందుకే జీవితాంతం దొంగగాను, నేరస్తునిగాను బ్రతికినావు. ఇప్పుడు మరణించబోతా ఉన్నావు. ఇప్పుడన్నా దేవునికి భయపడవా? కాసేపట్లో చచ్చిపోబోతున్నావు, శిక్షా విధిలో ఉన్నావు. చాలామంది ఇట్లాగే ఉంటారు. జీవించేంత కాలము దేవుడిని తెలుసుకోకుండా, నిజమైనటువంటి దేవుడు సత్యదేవుడిని ఎరగకుండా జీవించి కనీసం ప్రాణం పోయేటప్పుడైనా మనం ఎక్కడికి పోతాము, మనము ఈ లోకం విడిచిపెడితే
మన గమ్యస్థానం ఏంది అనేటువంటి ఆలోచన భయము కూడా లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. మరి అటువంటి వారిని సూచించేటువంటి వ్యక్తి ఈ మొదటి దొంగ. నీవు దేవునికి భయపడవా? భయం లేదా? భయం అనేటువంటిది దేవుడి మీద మనము కలిగి ఉండేటువంటి భయము మనల్ని పాపము చేయనీయకుండా చేస్తుంది. దేవుని భయము లేనందు వలననే అనేకులు పాపం చేస్తారు. దేవునికి భయపడాలి, పాపమునకు దూరంగా ఉండాలి. దేవునికి ఎప్పుడైతే భయపడమో పాపమునకు దగ్గర అవుతాం. ఈ భయము అనేటువంటిది దేవుని ఎడల మనకున్నటువంటి భయం అనేటువంటిది ఎలాగుండాలి అని అంటే, ఆయన శిక్షిస్తాడు, ఆయన కొడతాడు, ఆయన అని కాదు భయం ఉండాల్సింది మనం. ఆయన మనల్ని ప్రేమించాడు. దేవుడు మనల్ని ప్రేమించి మన కోసము తాను నరవతరిగా వచ్చి ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు మనం తప్పు చేస్తే, పాపం చేస్తే బాధపడతాడు, దుఃఖపడతాడు. ఆయన ప్రేమను మనము తృణీకరించిన వాళ్ళం అవుతాము. కాబట్టి మనము తప్పుకు, పాపంకు దూరంగా ఉండాలి. మన దేవుని మన తండ్రిని మనం బాధ పెట్టకూడదు. ఇది ఆయన చూపించినటువంటి ప్రేమకు మనము కూడా తిరిగి చూపించాల్సినటువంటి ప్రేమతో కూడినటువంటి భయం. కాబట్టి ఈ ప్రేమ దేవుని ఎడల మనకు ఉండాలి. అందుకే యేసుప్రభు ఏం చెప్పాడంటే, ఆజ్ఞలన్నింటి లేఖలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏంటంటే, నీ దేవుడిని యెహోవాను నువ్వు ప్రేమించాలి. నీ దేవుడిని నువ్వు ప్రేమించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆజ్ఞ. ఆ తర్వాతది రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించటం. ఎప్పుడైతే మనం మన సృష్టికర్త మన తండ్రిని మనము ప్రేమించమో మనకు ఆటోమేటిక్గా లోకం ఎడల ఆశ, పాపం ఎడల మోహం ఇవి కనబడతాయి. ఇప్పుడు కయ్యను ఏబేలు గురించి మనం చూస్తే, కయ్యనేమో అర్పణ తీసుకొచ్చాడు, ఏబేలు కూడా అర్పణ తీసుకొచ్చాడు. సరే, వాళ్ళు తెచ్చినటువంటి అర్పణ ఏంది అనేటువంటిది పక్కన పెడితే, దేవుడు హేబేలు అర్పణను స్వీకరించాడు, కయ్యను అర్పణను తిరస్కరించాడు. కారణం ఏంది అంటే హేబేలుకు దేవుని ఎడల ప్రేమ ఉంది, భయం ఉంది, భక్తి ఉంది. మనము ఎట్లా దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటాము అంటే, దేవునికి ఏది అర్పణ ఇవ్వాలో, ఎలా అర్పణ ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో అనేటువంటిది ఈయనకు బాగా తెలుసు అంటే కయ్యూనికి తెలీదా? హేబేలుకు తెలుసు అంటే కయ్యూనికి తెలీదా? కయ్యూనికి కూడా తెలుసు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడాను తల్లిదండ్రుల నుంచే కదా ఈయన విషయాలు తెలుసుకున్నది. తల్లిదండ్రులు చెప్తేనే కదా దేవునికి ఏది ఇష్టమో, దేవునికి ఎట్లా అర్పించాలి, ఎప్పుడు అర్పించాలి అనేటువంటిది, అర్పణ గురించి, ఆరాధన గురించి, బలి గురించి తల్లిదండ్రులు హేబేలు కంటే మొదట పుట్టినటువంటి కయ్యూనికి ముందే చెప్పుంటారు కదా. ఇన్ఫర్మేషన్ అనేటువంటిది హేబేలు కంటే ముందే కయ్యూనికి తెలుసు, అర్పణ అనేటువంటిది, ఆరాధన అనేటువంటిది ఎట్లా చేయాలి అనేటువంటిది. కాబట్టి ఆ పద్ధతిలో హేబేలు చేశాడు కానీ కయ్యూను చేయలేదు. కారణం ఆయనకు దేవుడంటే భయం లేదు, భక్తి లేదు. దేవుడంటే ప్రేమ అంతకన్నా లేదు. ప్రేమ ఉంటే విధేయత చూపిస్తారు. ప్రేమ ఉన్న చోట విధేయత ఉంటుంది, ప్రేమ లేని చోట విధేయత ఉండదు. ఇప్పుడు ఆ దేవుడు కయ్యూనుతో అన్నటువంటి మాటను మనము చూస్తే అక్కడ విధేయత లేదు అనేటువంటి విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఆదికాండం 4వ అధ్యాయం 6వ వచనం నుండి చదవండి అమ్మా. ఆదికాండం 4వ. యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. ఇక్కడ ఏమన్నాడు దేవుడు? ఏమంటున్నాడు? ఎందుకు నువ్వు ముఖం మార్చుకొని తిరుగుతా ఉన్నావు? నీ అర్పణ అంగీకరించబడలేదు అనేటువంటి కోపమే కదా నీకు.
నువ్వు ముఖం చిన్నబుచ్చుకున్నావేమి? నువ్వు కానీ మంచి పని చేసి ఉంటే నీవు సత్క్రియ చేసిన ఎడల నీ తలను నువ్వు ఎత్తుకునేటువంటి వాడు. నువ్వు సత్క్రియ చేయలేదు అంటే మంచి పని చేయలేదు. మంచి పని అంటే ఇక్కడ ఏంది? ఏదైతే దేవునికి ఇష్టమో, ఏదైతే సరైనటువంటి ఆరాధన, దేవునికి అనుకూలమైనటువంటి ఆరాధన ఏదో హేబేలుకు తెలుసు, కయీనుకి తెలుసు. కాబట్టి హేబేలు దేవుని పద్ధతిలో ఆరాధన చేశాడు, దేవునికి ఇష్టమైనటువంటి పద్ధతిలో అర్పణను అర్పించాడు. అక్కడ క్లియర్గా చదివితే అర్థమవుతుంది మనకి. హేబేలేమో మంచి మంచి వాటిని, క్రొవ్విన వాటిని, ఫస్ట్ పుట్టినటువంటి వాటిని తీసుకొని వచ్చి దేవునికి బలిగా అర్పించాడు. కానీ కయీను అట్ట అర్పించలేదు. తనకు పండిన పొలంలో కొన్నిటిని తీసుకొచ్చాను అన్ని రాయపడదు. జస్ట్ చేతికి అందిన పంటను తీసుకొచ్చి ఇవ్వాలి కాబట్టి ఇచ్చినట్టుంది. అది హేబేలు అట్లా చేయలేదు. ఎందుకు? హేబేలు మనసులో దేవుని ఎడల భయము, భక్తి, ప్రేమ ఉన్నాయి. అందుకే దేవుడు పద్ధతిలో చేశాడు అర్పణ, ఆరాధన. తల్లిదండ్రులు ఏమైతే చెప్పి ఉంటారో దాన్నే చేశాడు. కయీనుకు కూడా తెలుసు కానీ తను చేయలేదు. ఏది ఇస్తే ఏమి దేవునికి, ఎట్లిస్తే ఏమి దేవునికి, అది ముఖ్యం. ఏమిస్తే ఏమి అనేది తర్వాత విషయం. ఎట్లా ఇస్తే ఏంటిది? ఏదో ఇవ్వడం ప్రధానమైనటువంటి విషయం. ఇద్దాం అన్నట్లుగా ఇచ్చాడు. అది దేవుని దృష్టికి సరైనటువంటి అర్పణ కాదు. అందుకే క్రొత్త నిబంధనలో 2 కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు అర్పణ గురించి, అర్పణ అర్పించేటప్పుడు గొడుక్కోకూడదు, మనస్ఫూర్తిగా ఇవ్వాలి, హృదయపూర్వకంగా ఇవ్వాలి. ఆరాధన కూడా అంతే. దేవుని దగ్గరికి రావడం అంటే ఏదో మొక్కుబడిగా రావడం కాదు. దేవుడి దగ్గర రాకపోతే ఏదో అలవాటు అయిపోయింది, ఆదివారం సండే చర్చికి పోవడం అని అలవాటు ప్రకారం రావడం కాదు. దేవుణ్ణి ప్రేమించి, దేవుని మాటకు విధేయత చూపిస్తూ, దేవుని భయంతో, భక్తితో ఆయన ఆరాధించాలి. అది అంగీకార యోగ్యమైనటువంటి ఆరాధన అవుతుంది. అది దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన అవుతుంది. కాబట్టి ఇది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యందు భయం ఉంటే వస్తుంది, భక్తి ఉంటే వస్తుంది, ప్రేమ ఉంటే వస్తుంది. కాబట్టి ఈ 3 హేబేలుకు ఉన్నాయి కాబట్టి హేబేలు అర్పణ అంగీకరించబడింది. ఈ 3 కయీనుకు లేవు కాబట్టి కయీను విధేయత చూపించలేదు. అందుకే కయీను అర్పణ అంగీకరించబడలేదు. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు సత్క్రియ చేసిన ఎడల నీ తలను నువ్వు ఎత్తుకుంటావు. నువ్వు తలను దించుకున్నావు అంటే అర్థమైందంటే నువ్వు సత్క్రియ అంటే మంచి పని చేయలేదు, నువ్వు విధేయత చూపించలేదు. ఎప్పుడైతే మనము విధేయత చూపించమో ఒకదానికొకటి కనెక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే మనము దేవుని మాటకు విధేయత చూపించమో అప్పుడు ఏమవుతుందని రాయబడింది ఇక్కడ, నీ వాకిట పాపము పొంచి ఉండును. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉంటుంది. ఎప్పుడైతే మనము విధేయులం కామో దేవునికి, పాపానికి మన ఎడల వాంఛ కలుగుతుంది. పాపము మనము కలుసుకుంటాము. కాబట్టి ఇది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లోనికి విశ్వాసుని తీసుకొని పోతుంది. కాబట్టి దేవుని ఎడల భయం ఉండాలి, భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి, తద్వారా విధేయత చూపించాలి. ఈ 3 కూడాను లేవు. ఈ అంశాలు ఏవి కూడాను లేవు కయీన్కి. అందుకే కయీన్ తిరస్కరించబడ్డాడు. ఇక్కడ మొదటి దొంగ విషయంలో కూడాను 2వ దొంగ అంటున్నాడు, నువ్వు దేవునికి భయపడవా? ఇప్పుడన్నా భయపడవా? లైఫ్ బాగున్నప్పుడు ఎట్లా భయపడరు, ఆరోగ్యం ఉన్నప్పుడు భయపడరు, ధనము ఉన్నప్పుడు భయపడరు, మంచి వయసు ఉన్నప్పుడు భయపడరు దేవునికి. పోనీ ధనము పోయిన తర్వాత, లేకుంటే ఆరోగ్యం పోయిన తర్వాత, లేకుంటే వయసు మీరిపోయిన తర్వాత, ఇంకా మనము మరణానికి దగ్గరవుతాము అన్నప్పుడైనా కూడా భయం లేని జీవితం జీవిస్తే అది చాలా విచారకరం. దేవునికి భయపడవా? ప్రశ్న ఆ దొంగ అడుగుతున్నాడు. ఇప్పుడైనా భయపడవా? వయసు వచ్చిన తర్వాత, కనీసం ముసలితనం వచ్చిన తర్వాత, కాటికి కాళ్ళు జాపుకునే టైంలోనైనా దేవునికి భయపడి ఆయన మాటకు విధేయత చూపించి ఆయనను ప్రేమిద్దాము, ఆయనకు లోబడదాము అనేటువంటి ఆశ, ఆలోచన, మనస్సు లేనటువంటి జీవితాలు కూడాను అనేకం ఉన్నాయి.
క్రైస్తవ లోకంలో. కాబట్టి అటు వారికి అందరికీ కూడాను ఈ ప్రశ్న రెండవ దొంగ అడుగుతున్నాడు, నువ్వు దేవునికి భయపడవా? ఇప్పుడైనా భయపడవా? అప్పుడు మనకైతే ఇది న్యాయమే, 41వ వచనంలో అంటున్నాడు, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాం. మనం దొంగలము, మనము నేరస్తులము, మనం చేసినటువంటి పనికి ఈ శిక్ష న్యాయమే, సమంజసమే, మనము అనుభవించాల్సిందే. ఇది ఈ ఈ ఈ మనసు చాలా కొద్ది మందిలో ఉంటుంది. నేను చేసినటువంటి పనికి నేను శిక్ష అనుభవిస్తున్నాను అనేటువంటి ఆలోచన చాలా కొద్ది మందిలో ఉంటుంది. వాళ్ళు ధన్యులు. ఆ విధంగా ఆలోచించేటువంటి వారు దేవుని దృష్టిలో ధన్యులు. ఎందుకంటే చేసినటువంటి పాపాలన్నీ వారికి గుర్తుంటాయి కాబట్టి. దేవుడు శిక్షించి మనిషిని తనకు దగ్గరకు తీసుకుంటాడు అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు కాబట్టి. తండ్రి తాను ప్రేమించినటువంటి వారిని గద్దించి శిక్షించే రీతిన మన తండ్రి అయినటువంటి దేవుడు కూడాను తనకి ఇష్టమైనటువంటి వారిని శిక్షిస్తాడు అని చెప్పేసి లేఖనం తెలియజేస్తాం. కాబట్టి మనము శిక్షించబడేటప్పుడు సణుక్కుంటాము, గొణుక్కుంటాము, తర్వాత విశ్వాసంలో చాలాసార్లు జారిపోతాము. దేవుడు నాకెందుకు పెట్టాలి అని క్వశ్చన్ చేస్తాం దేవుడు. కానీ శ్రమ వచ్చినప్పుడు నేను చేసినటువంటి తప్పులకు దేవుడు శిక్షను పంపించాడు అనేటువంటి ఆలోచన చాలా కొద్ది మందికి వస్తుంది. ఆ కొద్ది మందిలో ఈ యొక్క దొంగ, రెండవ దొంగ ఒకడు అని చెప్పక తప్పదు. మనకైతే ఈ శిక్ష న్యాయమే, కానీ ఆయన ఏం పని చేశాడు? మనం చేసినటువంటి శిక్షకు మనం ఫలితం అనుభవిస్తూ ఉన్నాం. కానీ యేసు ప్రభు ఏ నేరము చేయలేదు. మనందరి కోసం ఆయన శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. ఏ నేరము చేయనటువంటి ఆయన, ఏ పాపము లేనటువంటి ఆయన, కల్మషము లేనటువంటి ఆయన, పరిశుద్ధుడు, పవిత్రుడు, మన కోసము శిక్ష అనుభవించాడు. ఈ ఊహ, ఈ ఆలోచన రావడమే రక్షణలోనికి ఒక వ్యక్తిని నడిపిస్తుంది. నేను పొందాల్సినటువంటి శిక్షలో ఆయన పాలు పొందాడు, నన్ను రక్షించడానికి ఆయన శిక్షించబడ్డాడు. ఇది ప్రేమ. ఇంతకుముందు ఒక చిన్న ఇలస్ట్రేషన్ చెప్పినట్టు గుర్తుందో లేదో మళ్ళీ చెప్తా. చిన్న ఇలస్ట్రేషన్. ఒక ఆయనకి ఒకే ఒక కొడుకు. తల్లి చనిపోతే కొడుకుని చాలా ముద్దుగా, ప్రేమగా చూసుకున్నాడు, చాలా ప్రేమించాడు. అయితే ఆ కొడుకు టీనేజ్ వచ్చేటప్పటికి మరి తండ్రి గారాభం చేశాడా, లేకపోతే ఇంకేదా చెడు సావాసాలు పట్టాడా అది తెలియదు, కానీ దురలవాట్లు నేర్చుకున్నాడు. స్మోకింగ్, తర్వాత ఇంకా అంటే చిన్నవి అనుకుందాం, ఆ వయసుకు తగినటువంటి చిన్న పనులు. అవి తండ్రి చూశాడు. ఒకరోజు చూసి చాలా హర్ట్ అయినాడు. ఎందుకు వీడిట్ట తయారైనాడు అని ఇంటికి వచ్చి ఆలోచన చేస్తూ ఉన్నాడు. కొడుకు ఇంటికి రావడంతో ఈయన ఏం చేశాడంటే, తండ్రి తలుపులు వేసేసి తను షర్ట్ ఇప్ప తీసేసి తన ప్యాంటుకు ఉండేటువంటి బెల్ట్ తీసి తను తానే కొట్టుకోవడం స్టార్ట్ చేశాడు. కొట్టుకుంటూనే ఉన్నాడు. వాతలు వచ్చి రక్తం వచ్చేటట్టుగా బెల్ట్ తోటి తండ్రి. ఈ కొడుక్కి అర్థం కావట్లేదు. డాడీ ఎందుకు కొట్టుకుంటున్నావు అని చెప్పేసి అడుగుతున్నాడు, కానీ ఏం సమాధానం చెప్పుకుని కొట్టుకుంటా ఉంటే ఇక ఏడవడం స్టార్ట్ చేశాడు కొడుకు. కొట్టుకోవద్దు డాడీ, కొట్టుకోవద్దు, రక్తం వస్తుంది. అప్పుడు తండ్రి అంటాడు, లేదు, నాకు ఈ శిక్ష పడాల్సిందే. ఎందుకంటే నువ్వు చేసేటువంటి తప్పులు ఇవన్నీ నీ కాదు, అవి నాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నిన్ను శిక్షించో లేకుంటే గద్దించో నిన్ను పెంచి ఉంటే ఇట్లా అయి ఉండేవాడు కాదు. నిన్ను నేను
ఎక్కువగా ప్రేమించాను, ఎక్కువగా గారాబం చేశాను. కాబట్టి ఈ తప్పు నీది కాదు, ఈ తప్పు నాది. నేను పెంచినటువంటి విధానము ఆ విధంగా ఉన్నది కాబట్టి ఈ శిక్ష నేనేసుకుంటా, నిన్నేం అనడం నేను. నువ్వు చేసిన తప్పులన్నీ కూడా నా పెంపకాంది. కాబట్టి నన్ను నేనే శిక్షించుకుంటున్నా అని చెప్పేసి ఆ విధంగా విపరీతంగా కొట్టుకోవడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ఇక ఆ కుమారుడు అర్థమైపోతుంది, ఓ నేను చేసినటువంటి తప్పులు ఇవన్నీ కూడాను డాడీ చూశాడు. చూసి ఇప్పుడు ఈ విధంగా తను తాను కొట్టుకుంటున్నాడు అని చెప్పేసి అప్పుడు క్షమాపణ అడుగుతాడు తండ్రిని. ఇది నేను ఇక చేయను, ఇక ఎప్పుడు కూడా అట్లా చేయండి డాడీ, ఇక కొట్టుకోవద్దు నువ్వు, ఆపే అని చెప్పేసి అంటే అప్పుడు తండ్రి బాగా ఏడ్చుకొని తర్వాత కొడుకుని కౌలించుకొని, ఇది ఒక కథ కావచ్చు, లేకుంటే ఇదొక సినిమా కావచ్చు, లేకుంటే ఇంకోటి ఏదైనా కావచ్చు, ఒక ఇల్లస్ట్రేషన్ కావచ్చు. కానీ ఇందులో చాలా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి మన దేవుని విషయంలో. మన అందరి తప్పులకు, పాపాలకు, అతిక్రమాలకు దేవుడు మనల్ని శిక్షించకుండా ఆయన తాను శిక్ష మీద వేసుకున్నాడు. మరి అటువంటప్పుడు మనము కనీసం పశ్చాత్తాపడొద్దా? నేను పొందాల్సిన శిక్ష నువ్వు పొందుతున్నావు అనేటువంటి ఆలోచన మనిషికి వచ్చినప్పుడు కనీసము బాధ, పశ్చాత్తాపం కలగాలి. అదే రెండవ దొంగ చేస్తూ ఉన్నాడు. మనకు ఇది న్యాయమే. ఆయన ఏ పాపం చేశాడు? ఆయనకెందుకు ఈ శిక్ష? మనం తప్పు చేశాము, ఆయన ఏం తప్పు చేయలేదు. కాబట్టి ఆయన ఈ శిక్షకు పాత్రుడు కాదు, మనము పాత్రులం అని చెప్పడం మనం చూస్తాం. రెండవ దొంగ, మనము పాత్రులం శిక్షకు. కానీ మనము పొందాల్సినటువంటి దెబ్బలు, మనము పొందాల్సినటువంటి శిక్ష ఆయన పొందాడు. ఆయన దెబ్బలు తిన్నాడు, ఆయన అవమానాలు పాలైనాడు, ఆయన ఉమ్మి ఊహించుకున్నాడు. యాక్చువల్గా ఆ ఉమ్మి మన మీద పడాలి, ఆ దెబ్బలు మనకు తగలాలి. అవి ఆయన పైన వేసుకొని మనందరి కోసం శిలువ మానిపైన ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టడానికే ఆయన వచ్చింది. ఎందుకంటే ప్రాణం పెట్టకుండా ఉంటే పాప క్షమాపణ, మానవ జాతికి విమోచన లేదు. అందుకోసమే ఆయన వచ్చాడు, ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. ఈ విషయము రెండవ దొంగకు అర్థం అయింది. అందుకే మొదటి దొంగను గద్దిస్తూ ఉన్నాడు. భయపడవా? ఇప్పుడన్నా భయపడవా? ఇంకా చనిపోబోతున్నావు కాసేపటికి, భయపడవా? మనం చేసిన తప్పులకి ఈ శిక్ష న్యాయమే. ఆయన ఏ తప్పు చేశాడు ఈ శిక్ష విధించబడటానికి? ఈ విషయం ఆలోచించైనా అర్థం కాదా అని చెప్పి మొదటి దొంగని గద్దిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రెండు రకాలైనటువంటి మనుషుల్లో మనము రెండవ రకానికి చెందినటువంటి వ్యక్తులుగా ఉండాలి. పశ్చాత్తాపము, దేవుని భయము, ఆయనకు విధేయత, దేవుని ఎడల మనకు ప్రేమ, ఇవి ఉండాలి. అప్పుడు అవి మనల్ని రక్షిస్తాయి. దేవుడు మనకిచ్చినటువంటి విమోచన పొందుకోగలిగేటువంటి గొప్ప ధన్యతలోనికి అవి మనల్ని నడిపిస్తాయి. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.